పుట్టినరోజు వేడుకల్లో దాసరి నారాయణరావు దాసరికి శుభాకాంక్షలు తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న దాసరి నారాయణరావు. దర్శకరత్న దాసరి 74వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు చేరుకుని శుభాకాంక్షలు చెబుతున్నారు. హీరో మంచు మనోజ్ దాసరికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన దాసరి చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత చాలా కాలానికి తన 74వ బర్త్డేతో మీడియా ముందుకొచ్చారు. వెనక్కి తీసుకోవచ్చు కదా, ముందు ఊర్లేరు కదా. దాసరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి మోహన్ బాబు. దాసరికి అల్లు రామలింగయ్య స్మారక అవార్డు ప్రదానం కూడా జరుగుతోంది. దాసరి నారాయణరావును కలిసిన చిరంజీవి మోహన్ బాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అందరూ ఆయన ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత పూర్తిగా కోలుకొని చాలా హ్యాపీగా 74వ బర్త్డే చేసుకుంటున్న దాసరి నారాయణరావుకు సినీ ఇండస్ట్రీ అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. రవిచంద్ర, చిత్ర పరిశ్రమలో ఒక గుర్తింపు పొందిన రోజుగా చెప్పుకోవచ్చు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన సందర్భంగా ఆ రోజు దర్శకరత్న దాసరి ఇంటి దగ్గర సినీ ప్రముఖులు అలాగే సినిమా విభాగానికి, సినిమా పరిశ్రమకి చెందిన 24 విభాగాల ప్రతినిధులు, సభ్యులు అందరూ కూడా హాజరయ్యి ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా దాసరిని గురువుగా భావిస్తుంటారు, గురువు గారు అనేది సంబోధిస్తారు. అలాంటి దాసరి గారు గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా బయటకు వచ్చి అభిమానుల్ని అలాగే సినిమా పరిశ్రమ ప్రముఖులందరినీ కూడా ఆయన కలిశారు. అందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం అల్లు స్మారక అవార్డుని, జాతీయ పురస్కారాన్ని అందజేయడానికి మెగాస్టార్ చిరంజీవి అలాగే అల్లు అరవింద్ దాసరి నివాసానికి వచ్చారు. అల్లు ఆర్ట్ అకాడమీ పేరు మీద స్థాపించిన ఈ సంస్థ అల్లు రామలింగయ్య నేషనల్ అవార్డుని ఈ సంవత్సరానికి దాసరికి బహుకరించింది. రైట్ రవిచంద్ర.